దేవుడా నాకు తమ్ముడు కావాలి, దేవుడా నాకు తమ్ముడు కావాలి, దేవుడా నాకు తమ్ముడు కావాలి. ప్రకాష్ దేవుడా గారు. నాకు తమ్ముడు కావాలి. మీకు అబ్బాయి పుట్టాడండి. 1995 మార్చ్ 6th ఉదయం 7:29 నేను పుట్టాను. 1995 మార్చ్ 15th నేను మా ఇంటికి వచ్చిన రోజు. ఆ రోజేం పండగ కూడా కాదు, కానీ ఇల్లంతా ఏదో సందడి. బహుశా నా కోసమేనేమో. నాకెందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం కాలేదు. నాకు 6 నెలలు నిండేదాకా నిజంగా అర్థం కాలేదు. అప్పుడు ఒక రోజు నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. నేను చిన్నగా ఉన్నాను, క్యూట్గా ఉన్నాను. చిన్నపిల్లాని కాబట్టి నాకెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న విషయం ఇప్పుడు అర్థమైంది. నేను నవ్వితే అందరికీ రిక్రియేషన్, నేను ఏడిస్తే మా నాన్నకి టెన్షన్, నేను నిల్చుంటే అదొక పెద్ద సెన్సేషన్. అమ్మా తమ్ముడు నుంచున్నాడు. నా ప్రతి అకేషన్ ఒక గ్రాండ్ సెలబ్రేషన్. అర్జున్ మన బర్త్డే రోజు ఏం కోరుకున్నా దేవుడు ఇచ్చేస్తాడంట, అమ్మ చెప్పింది. ముద్దు చేసే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నా ఏజ్ వాళ్ళు ఒక్కళ్ళు లేరు. దేవుడు నాకు ఆడుకోవడానికి మంచి ఫ్రెండ్ కాదు, ఒక గర్ల్ ఫ్రెండ్ ఇస్తే బాగుండనిపిస్తుంది. అను రా. నా పేరు ప్రకాష్, పక్కింట్లో ఉంటాం. షీఈ్ మై వైఫ్. నమస్తే అండి. నమస్తే రమ్మా. మా పాప అను. నా పేరు శైలజ. షీఈ్ మై డాటర్ శారద. హాయ్. హాయ్ ఆంటీ. కమ్ కమ్ కమ్, దా సే హలో. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. అది అడిగి పెట్టండి. మీరెందుకు తీసుకొస్తారు? పర్లేదండి, పట్టుకోమా. థ్యాంక్ యూ. From Bangalore. Where is your father? డివైడర్ కొట్టి స్పాట్లోనే. పాపకప్పటికి 2 సంవత్సరాలు. నాకు అర్జున్, చాక్లెట్ అమ్మాయికి ఇచ్చేయి. మా నాన్న నా మీద అరవటం అదే ఫస్ట్ టైం. నెక్స్ట్ సెకండ్ అను చేసిన పని దాన్ని మా వాళ్ళ ముందు సూపర్ స్టార్ అని చేసేసింది. హా అను. నాన్న చూసావా అను ఏం చేసిందో? అర్జున్ తో చాక్లెట్ షేర్ చేసుకుంది. అను యు సో క్యూట్. ఇంత గుడ్ మేనర్స్ ఎక్కడ నేర్చుకున్నావు నాన్న? అమితాబ్ బచ్చన్ రాగానే రాజేష్ ఖన్నా స్టార్డమ్ షేక్ అయినట్టు అను రాగానే నా స్టార్ స్టేటస్కి ముప్పు వచ్చిందని అర్థమైంది. దాంతో దాని మీద జెలసీ స్టార్ట్ అయింది. శైలజ ఆంటీ, అను వాళ్ళ మదర్, నా కాలనీలో మిగిలిన ఏకైక సపోర్టర్. ఆవిడే నాకు అమ్మా నాన్న తర్వాత. ఒక్కోసారి అమ్మా నాన్న కంటే ఎక్కువ. 2001 జూన్ 12 నాకు చాలా ఇంపార్టెంట్ రోజు. నేను ఫస్ట్ క్లాస్కి వచ్చేసా. ఐఎమ్ ఎ కంప్లీట్ మ్యాన్. అర్జున్ చూడు, ఫుట్బాల్ ఎలా నవ్వుతున్నాడు. ఏమిస్తే వెళ్తావే? అర్జున్ నా క్లాస్కి వస్తేనే నేను వెళ్తా. అర్జున్ నువ్వేంటి ఎల్కేజీ మళ్ళీ చదువుతున్నావా? అప్పటిదాకా దాని మీద ఉన్న జెలసీ పగ కింద మారింది. చదివిన క్లాసే మళ్ళీ చదవాల్సి వస్తుందన్న బెంగతో నా చదువు సంక నాకడం స్టార్ట్ అయింది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాపిల్, సి ఫర్ క్యాపిల్, డి ఫర్ డాపిలా. ఏంట్రా ఇది? ఇలా అయితే నీకు చదువు ఎలా వస్తుందా? హలో, I have got first in class. చూడరా, అనుని చూసి నేర్చుకో. ఈ మాట ఫ్యూచర్లో చాలాసార్లు వినాల్సి వస్తుందన్న భయం స్టార్ట్ అయింది. అంకుల్ అర్జున్ స్కూల్ కి బంక్ కొట్టాడు. నీ బుద్ధి లేదురా నీకు? అదే తిట్టించేది, అదే జాలి చూపించేది. నేనేం చేసినా నీ మంచికే. అంకుల్ అర్జున్. ఛీ, ఏం బాగుపడతారా నువ్వు? సారీ అర్జున్. ఏమిట్రా ఈ క్లాసులు మార్కులు? పెరుగుతున్నాయి, మార్కులు ఏం తగ్గుతున్నాయి. చేద్దామని? అనుని చూసి నేర్చుకోరా. ఎంసెట్లో కూడా దానికి టాప్ ర్యాంక్, నాకేమో ఢిల్లీ పిన్ కోడ్ లాంటి ర్యాంక్. అమ్మ నగలు తాకట్టు పెడితే వచ్చిన ఇంజనీరింగ్ సీట్. అనుని చూసి నేర్చుకోరా.
అనుని చూసి నేర్చుకోరా, అనుని చూసి నేర్చుకోరా. పడుతూ లేస్తూ 4 ఏళ్ళు చదివేశా. ఈరోజు ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చే రోజు. ఏంటి పాసా? పాస్ ఏంటి 95%. కంగ్రాట్స్. హే థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? అర్జున్కి ఎంత వచ్చిందో చూస్తున్నాను. ఏమైంది? 5 సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి. పాపం తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో, ఎక్కడున్నాడో. ఏమయ్య అర్జున్ 5 మిగిలేయంట కదా. మీకెవరు చెప్పారు సార్? అను చెప్పింది, తను బాగా ఫీల్ అవుతుందయ్యా. నేను కూడా సార్. అందుకే కష్టపడి బుక్స్ అన్ని చదివేసి సప్లీలో అయినా పాస్ అవుదాం అనుకుంటున్నాను. అవునా? ఒకసారి నాతోరా. ఆ? ఈ షెల్ఫ్లో బుక్స్ అన్ని ఏమైనాయి సార్? నేను అదే అడుగుతున్నాను అర్జున్, ఈ బుక్స్ అన్ని ఏమయ్యాయి? సార్ నువ్వు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పటి నుంచి రెగ్యులర్ ఎగ్జామ్స్ కి, సప్లీ ఎగ్జామ్స్ కి చదువుకుంటానని పుస్తకాలు తీసుకెళ్లటమే గానీ ఒక్కటి వెనక్కి తిరిగిచ్చింది లేదు. చివరికి టెలిఫోన్ డైరెక్టరీ కూడా తీసుకుపోయావు. ఇప్పుడు నా జాబ్ పోయేలా ఉంది. ఈ బుక్స్ అన్ని ఏం చేస్తున్నావు అర్జున్? నీ ఎన్ని పోయారా? 5. నా 6. నీ ఎన్రా? 5 + 6 11. బా మన బ్యాచ్ లో నువ్వేరా వెల్ ఎడ్యుకేటెడ్. ఇది అటు జరిగింది, దీనికి 300 వస్తుంది. అర్జున్ అర్జున్ ఎందుకు అంత మరి లేకపోతే ఏంటి లాస్ట్ 4 years 400 బుక్స్ రీజనబుల్ రేట్ కి లేదా? యు బికమ్ టూ మనీ మైండెడ్ అంకుల్. ఒరే యాను, నువ్వు మధ్యలో దూరబాకరా. రే ఇవన్నీ కాదు, ఆ కోటి బుక్ స్టోర్ అంకుల్ ఫోన్ చేయి. చెయ్ చెయ్. ఎందుకు అంత తొందర? నేను ఇస్తాను కదా, ఇగో తీసుకెళ్ళండి. మీకు నాకు ఎప్పుడు ఉండేదే కదా. సర్లే ఇవ్వు. అరే ఇగోరా. ఇప్పుడు మనం రిచ్ పీపుల్స్ లా పార్టీ చేసుకోవచ్చు. ఫెయిల్ అయ్యానని ఫీల్ అవ్వకు. ద సన్ విల్ షైన్ ఆన్ యూ అగైన్. ఐ ఆమ్ విత్ యూ. ఇది దీని పరామర్శ. అను మీద కోపం ఐఫోన్ మీద చూపిస్తావా? ఈ ఫోన్ కొనడానికి ఎన్ని స్కామ్లు చేసావు మర్చిపోయావా? రే నువ్వు రీకౌంటింగ్ అప్లై చేయి. ఆల్రెడీ యూనివర్సిటీలో ఒకటి చెక్ చేసా. సబ్జెక్ట్కి 5,000, నీకు కావాల్సిన మార్కులు వేస్తాడు. కాకపోతే ఈలో పనులు మీ బాబుతో చెప్పొద్దని చెప్పు. ఆయన మళ్ళీ చెప్పు తీసుకొడతా. నీకు బైక్ ఇచ్చి దాంట్లో పెట్రోల్ కొట్టించి నీకు పాకెట్ మనీ ఇచ్చి దున్నపోతుల మేపుతుంటే నీకు వచ్చిన మార్కులు ఇవ్వట్రా? అన్ని సబ్జెక్టులు మార్కులు కలిపినా నీ వెయిట్ కన్నా తక్కువ వచ్చాయి కదరా. పౌరుషానికి ఏం తక్కువ లేదు. మరి మా ఆఫీసులో నా మొహాలా చూపించరా? చూడు, ఆ శ్రీధర్ గారు అబ్బాయి ఐఏఎస్ క్లియర్ చేశాడు. ప్రణీత్ గారు అమ్మాయి ఐఐటీలో సీట్ కొట్టింది. వాళ్ళని చూసి నేర్చుకోరా. అడ్డగాడిదా చదవాలందరితో చెప్తుంటే చదువుకు వస్తుందిరా. అమ్మ 4 పూట్ల పెడుతుంటే తిండం తప్ప చదువులే. వెళ్ళి వాళ్ళ సంక నాకు అప్పుడైనా పుట్టొస్తామా? కూల్ 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 కూల్. మీ శాలరీ ఎంత? నెలకి 1,00,000. అంబానీ కోటి. ఎలా సంపాదించాలో ఆయన్ని చూసి నేర్చుకోవచ్చుగా. ఏం మాట్లాడుతున్నారండి? ఏంటా కంపారిజన్? ఎవడుకుండేది ఆడుకుంటుంది. ఎగ్జాక్ట్లీ, మాకుండేది మాకుంటది. సో వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకోండి. డాబర్ మ్యాన్ డాగ్ లా మా మీద పడకుండా మాకేం వచ్చో తెలుసుకొని సపోర్ట్ చేయండి. లేదా మాకు ఇంతే వచ్చిన అర్థం చేసుకుని వదిలేయండి. మాకున్న దాంట్లో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి సాధించి చూపిస్తాం. అర్థమైందా? బావా నాకు ఐస్ క్రీమ్ తినాలందరా. రే ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంట్రా? వెళ్ళిపోదాం. రే నో, మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో డిస్సాటిస్ఫాక్షన్ తో పో. మరే అసలే ఫెయిల్ అయిన బాధలో కూడా ఉన్నాను నేను. బావా నీ ఐస్ క్రీమ్ ఫిక్స్.